రామరాజుకు జరిగిన అవమానానికి ఇంట్లో అందరూ కూడా ఒకచోట ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో వల్లి ప్రేమ దగ్గరకు వెళ్ళి ధీరజ్ల దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అసలు మీరు చేసిన పనికి మామయ్య గారు చొక్కా చిదిగిపోయింది తెలుసా? మీరు మళ్ళీ అలాంటి తప్పు చేయవద్దు. మళ్ళీ చేశారంటే ఆ చొక్కా మళ్ళీ మామయ్య గారు చొక్కాని మీరు చింపుతారా అని చెప్పి అక్కడ ఉన్న వల్లి ధీరజ్తో అంటుంది. ఆ మాట వినగానే ధీరజ్ అయితే లేదు వదిన, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పి ధీరజ్ అంటాడు. ఆ మాట విని అక్కడ ఉన్న వల్లి అయితే అంటే మామయ్య గారు చొక్కా చింపడానికి మీరు సిద్ధంగా ఉన్నారన్నమాట అని చెప్పి వల్లి అంటుంది. దాంతో ధీరజ్ అయితే ఎందుకు వదిన అలా మాట్లాడతావు అని చెప్పి అంటాడు. ఇక వెంటనే రామరాజు అయితే వల్లి మాట్లాడిన దాంట్లో తప్పేముంది, వల్లి కరెక్ట్గానే మాట్లాడింది. అయినా ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వడం ఏంటి, అయినా మన ఇంట్లో వాళ్ళు ఇలా ఉద్యోగం చేయడమే నాకు నచ్చదు. అలాంటిది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే అది మామూలు విషయం కాదు. ప్రేమ పోలీస్ ఆఫీసర్ అయ్యే ప్రసక్తే లేదు, అవ్వకూడదు అని చెప్పి అక్కడ ఉన్న రామరాజు ధీరజ్తో అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే ధీరజ్ ప్రేమ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో ధీరజ్ రామరాజు దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. సారీ నాన్న, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ప్రేమని ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ చేసే తీరుతానని నేను ప్రేమకి మాట ఇచ్చాను నాన్న. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. నన్ను క్షమించండి. ప్రేమను ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ చేసే తీరుతాను నాన్న అని చెప్పి ధీరజ్ రామరాజుతో అంటాడు. ఆ మాట విని రామరాజు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న వల్లి అయితే అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాంతో ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా రామరాజు వైపు చూస్తూ ఉంటారు. ప్లీజ్ నాన్న ఒప్పుకోండి నాన్న అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో ప్రేమ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మామయ్య ఒప్పుకుంటారో లేదో అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంది. ఇక రామరాజు వద్దు అన్నా సరే ధీరజ్ మాత్రం ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయిస్తానని చాలా ధైర్యంగా చెబుతాడు.